ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జగదీష్ సోమల మండలంలో అత్యధికంగా వర్షాలు పడడంతో సోమల నుంచి నంజంపేటకు వెళ్ళే మార్గ మధ్యంలో జీరోలంక, అదేవిధంగా నంజంపేట నుంచి సూరాయారపల్లి వెళ్ళే తుగణంవారిపల్లి చెరువు వద్ద ఒక చెరువు కట్ట తెగిపోవడం, పెద్దోపురపల్లి సమీపంలోని గార్గే నది వద్ద పేటూరు రెడ్డివారిపల్లికి వెళ్ళే నదులు తెగిపోవడంతో ఎక్కడ ప్రజలు అక్కడ జలదిగ్బంధంలో ఉన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికక్కడ వంతెనలు తెగిపోవడంతో దాదాపు 100 గ్రామాలు స్తంభించాయి. ఎక్కడ ప్రజలు అక్కడే నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ ఏమాత్రం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తిరిగి చూడకపోవడంతో మేము అసలు ఈ రాష్ట్రంలో ఉన్నామా లేదా అనే సంకోచము ఈ ప్రజలకు వస్తూ ఉంది. కనీసము ఇప్పటికైనా ఇంత ఇబ్బందులు కలుగుతా ఉన్న అధికారులు స్పందించి మొదట తాత్కాలికంగా ఈ వంతెనలు ఏర్పాటు చేయాలి, రాకపోకలు పునరుద్ధరించాలి, అదేవిధంగా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయాలను ఇక్కడ పరిశీలిద్దాం రండి. నేను సింగల్ వన్ చైర్మన్ సోమల. గతం ఇదే విధంగా ఇప్పటికి ఎన్నో మార్లు మన కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయారు. మన ప్రభుత్వానికి మంచి పేరు ఉంది, మీరు కదిలి గుండె అవ్వచ్చు, ఈ అవకతవకలు లేకుండా మనకు స్కూల్ పిల్లకాయలకి కానీ మంచి కానీ ఏదన్నా దయవించి త్వరలో వచ్చి చూసి ఎవరికి ఇబ్బంది లేకుండా పబ్లిక్ మన ప్రభుత్వం బాగా ముందడుగులో ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఉంది, మనకు ఎంతో సపోర్ట్గా ఉన్నాము. మనము దయవించి త్వరలో వచ్చి పరిష్కారం చేయాలని కలెక్టర్ గారు కూర్చున్నాము. గౌరవనీయులైన కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి మేము ఆటో డ్రైవర్లు విన్నపం ఏమనగా, వర్షం వచ్చిన ప్రతిసారి సోమల పెద్దపురపల్లి రాకపోకలు నిలిచిపోతున్నాయి. మీరు త్వరగా స్పందించి ఈ జీరోలంక బ్రిడ్జి కట్టాలని మరీ విన్నపం చేసుకుంటున్నాం. ఈ పక్క వర్షం పడినప్పుడంతా చుట్టుపక్కల 8 గ్రామాలు ఉన్నాయి. వర్షం పడితే ఇట్లా వంక దిగిపోతుంది. మాకు రాను పోని ఇబ్బందులు అవుతున్నాయి. ఏమైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారంటే వంకలు దాంటారంటే చాలా అవసరం పడుతూ ఉన్నారు. దయచేసి ఇక్కడ అధికారులు గమనించి చుట్టుపక్కల 8 గ్రామాలకు ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏ అధికారం వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు ఇక్కడ ఆదుకోవడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. రోడ్డు దాటాలన్నా కానీ మహిళలకు, పిల్లలకు చాలా అవస్థలు పడుతున్నాము. ఏ అధికారం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా కానీ మాకు పట్టించుకోకుండా అట్లే చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారు. రోడ్డు ఈ ప్రాబ్లంగా ఉంది. బస్సులు రాకపోకలు లేవు, మాకు తగిన సౌకర్యాలు లేవు. ఏ ప్రాబ్లం కానీ మాకు ఏ అధికారం కానీ పట్టించుకోవడం లేదు. దయచేసి ఎవరైనా దీన్ని చూసి గమనించి మాకు పట్టించుకొని మాకు తగిన సౌకర్యాలు కలిగించాల్సిందిగా కోరుకుంటున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.